ఈయన అధికారంలోకి రాగానే ఒక మాట అన్నాడట, ఆంధ్రప్రదేశ్లో చర్చీలు ఎన్ని ఉన్నాయో లెక్క తీయండి అన్నాడట. ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత మార్పిడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, మత మార్పుడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని వెర్రిగా నినాదాలు ఇస్తూ అక్కడ జగన్ గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశాడు. అందుకే ఈయన కూటమి ప్రభుత్వంలో ఈయన కీలక భాగస్వామిగా ఉన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం కాగానే ఆంధ్రప్రదేశ్లో చర్చలు ఎన్ని ఉన్నాయో ముందు లెక్క తీయండి అన్నాడట. లెక్క తీయండి అన్నాక కేఏ పాల్ లాంటి వ్యక్తులకు అది తెలిసింది. కేఏ పాల్ గారు గట్టిగా దాని మీద మాట్లాడింది. వెంటనే ఇది ఎక్కడ వ్యతిరేకమవుతుందో అని ఆ చర్చల లెక్కను ప్రస్తుతానికి పక్కన పెట్టిండట. కానీ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఆ చర్చల లెక్కలు తీస్తారు. చర్చల లెక్కలు తీసి దాన్ని మరి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఆయనకే తెలవాలి.